రేపే బహుళ అష్టమి. తులారాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముందుగానే చెప్తున్నాను. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి జీవితంలో ఒక స్త్రీ పగబట్టి మీకు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది. ఈ ప్రమాదం గురించి మీరు ముందుగానే పసిగట్టినట్లయితే ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదాన్ని మీరు ముందుగానే అంచనా వేయలేకపోతే తులారాశి వారు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ స్త్రీ వల్ల కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య విడిపోయేంత వివాదాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తులారాశి వారు ఇతర స్త్రీలతో మాట్లాడుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో ఈ సమయంలో వ్యాపార పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే స్థల సంబంధిత సమస్యలు కానీ లేదా రుణ సంబంధిత సమస్యలు, పార్ట్నర్ సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారి జీవితంలో ఈ సమయం నుండి కూడా అభివృద్ధి దశ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ దశలో మీకు కొత్త కొత్త అవకాశాలు అయితే లభించడం జరుగుతుంది. వచ్చిన అవకాశాలు మీరు సరైన సమయానికి కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇక జీవితంలో మీరు నెంబర్ 1 స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించి వ్యాపార పరంగా నూతన పార్ట్నర్ల పరిచయం కూడా ఉంటుంది. వచ్చేటువంటి పార్ట్నర్లు కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వ్యాపార పరంగా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో లాభాన్ని పొందుతారు. తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో తులారాశి వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలే ఉంటాయి. పరిశ్రమలకు సంబంధించి ఏవైతే కోర్టు సంబంధిత సమస్యలు ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయో ఆ సమస్యలకు ఫలితాలు అనేవి మీకు అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. పరిశ్రమలకు ఒక పెద్ద సమస్య తీరుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా తులారాశి వారికి అనుకున్న ఫలితాలు అయితే గోచరిస్తాయి. విద్యార్థులు ఎంతో కాలంగా విద్య కొరకు ఇతర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఆర్థికంగా సహకరించకపోవడం, కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం వల్ల నిరంతరం ఆ ప్రయత్నాల విషయంలో అయోమయంలో ఆలోచనలో ఉండి ఉంటారు. కానీ ఈ సమయంలో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా కావలసిన వనరులు సమకూరడంతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఆశించిన రీతిలో లభిస్తుంది. దీనివల్ల ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే పనులు అయితే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసి ఉంటారో వాటిలో మీరు అనుకున్న మార్కుల కంటే రెట్టింపు మార్కులతో ఉత్తీర్ణత సాధించడం వల్ల ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీలు కోర్సుల్లో మీకు ప్రవేశం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రతిభను కనపరచడం వల్ల ప్రతిష్టాత్మకమైన అవార్డులు పొందే అవకాశం ఉంది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో మొదట్లో లాభాలు రాని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చివరి సమయానికి అదృష్టం ఏర్పడినట్లు లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా తులారాశి వారికి ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్, ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో అవసరానికి మించి మాట్లాడకపోవడం మంచిది. మీ కుటుంబ వ్యవహారాలు కానీ లేదా వ్యక్తిగత వ్యవహారాల గురించి వారితో సంభాషించినట్లయితే అవే వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి అతి చనువు కూడా మీకు కొన్ని సందర్భాలు
సందర్భాల్లో ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారులు ఎవరైనా మీకు స్త్రీలు ఉన్నట్లయితే వారితో మాత్రం మరింత జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి ఉద్యోగాన్ని నుండి తీసివేయడం కానీ లేదా ఉద్యోగ పరంగా మీకు కష్టాన్ని కలిగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో వ్యవహరించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య కూడా ఇతర స్త్రీ ప్రవేశం వల్ల ఎంతో వివాదం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. చివరికి విడిపోయేదాకా వెళ్ళే నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల విషయంలో మాత్రం ఇతర స్త్రీల ప్రవేశానికి తావివ్వద్దు. ఎలాంటి వివాదాలు ఏర్పడినా మీరే పరిష్కరించుకోండి. ఆఖరికి మీ తోబుట్టువులు కానీ తల్లిగారిని కూడా మీ వివాదాల్లోకి తీసుకురాకపోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. వివాహానికి సంబంధించి మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. వచ్చేటువంటి జీవిత భాగస్వామి పట్ల మీరు సంతృప్తి పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో వారు మంగళవారం రోజు నాగదేవత ఆరాధన చేసుకోవడం మంచిది. దగ్గరలో ఉన్న నాగదేవత దర్శనాన్ని అలా 3 మంగళవారాలు కానీ లేదా 9 మంగళవారాలు మీ యొక్క వీలు బట్టి చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. తులారాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. చర్మ సంబంధిత వ్యాధులు కానీ లేదా నొప్పులు, శ్వాస సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో కొంచెం ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు ఏర్పడటం వల్ల ఎంతో చురుగ్గా ఉంటారు. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం తులారాశి వారు కొంతమంది స్త్రీల వల్ల మీకు ఎంత మేలు జరుగుతుందో అలానే అంత నష్టం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. కేవలం ఇదంతా కూడా మీరు ఆ స్త్రీలు ఉపయోగించుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది. మీరు వారిని జాగ్రత్తగా ఉపయోగించుకుని వారితో జాగ్రత్తగా మెలిగినట్లయితే వారే మీ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తారు. వారే మిమ్మల్ని పతనం చేయడానికి కూడా వెనకాడరని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి సమయం అనుకూలంగానే ఉండబోతుంది. కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే కళాకారులు ఆశించిన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ తీర్చేయడం వల్ల రుణభారం అనేది మీ మీద తగ్గడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉండడం జరుగుతుంది. అలానే తులారాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ప్రేమ వ్యవహారాల పట్ల అనుకూల ఫలితాలే పొందబోతున్నారు. ప్రేమికుల మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలా రాశి వారికి ఈ సమయంలో అమ్మవారి ఆరాధన, అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. స్త్రీ సంబంధిత సమస్యల నుండి విముక్తి పొందడం వల్ల మీకు కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.